అసలు ఇంతకీ అమెరికాపై జపాన్ ఎందుకు దాడికి దిగింది? ఏ విధంగా చూసినా జపాన్కు అమెరికాతో యుద్ధానికి కాలు దువ్వే స్థాయి లేదు. ఆయుధాల పరంగా చూసుకున్నా, సైనిక బలగాల పరంగా చూసుకున్నా కూడా అమెరికా చాలా శక్తివంతమైన దేశం. అటువంటి దేశంతో యుద్ధం దేనికోసం? ఇది తెలియాలంటే చరిత్ర పుటలను వెనక్కి తిప్పాలి. తన మానాన తానున్న అమెరికాను జపాన్ గిల్లింది. పెరల్ హార్బర్ పై అటాక్ తో యుద్ధానికి రెచ్చగొట్టింది. ఆయుధ సంపత్తిలో గాని, సైనిక బలగాలలో గాని అమెరికా చాలా శక్తివంతమైనది. అటువంటి అమెరికాతో జపాన్ ఎందుకు వార్ కోరుకుంటుంది? ఇది తెలియాలంటే అసలు జపాన్, అమెరికాల మధ్య కొన్నేళ్లుగా సాగుతోన్న పరోక్ష పోరు గురించి తెలుసుకోవాలి. 1920 నుంచే ఈ రెండు దేశాల మధ్య పేచీలున్నాయి. పెసిఫిక్ మహాసముద్రంపై పట్టు కోసమే రెండు దేశాల ప్రయత్నం. అయితే 1930 దాటే వరకు రెండు దేశాల మధ్య టెన్షన్లు లేవు. ఆ తర్వాతనే ఈ రెండు దేశాల మధ్య డిఫరెన్స్లు పెరిగాయి. 1931లో జపాన్ మంచూరియాను ఆక్రమించుకుంది. అక్కడితో ఆశ ఆగలేదు. ఆ తర్వాత చైనాలో ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ పోయింది. అది 1937లో చైనా జపాన్ వార్కు కారణమైంది. అప్పటికి జపాన్లో సామ్రాజ్య విస్తరణ కాంక్ష పోలేదు. ఈసారి ఫ్రాన్స్ వలస దేశమైన ఇండో చైనాను ఆక్రమించుకుంది. జపాన్ టార్గెట్ ఒకటే, సౌత్ ఈస్ట్ ఆసియాపై పట్టు సాధించటం. దాంతోపాటే పెసిఫిక్ బెల్ట్ లో తిరుగులేని శక్తిగా అవతరించటం. ఇలాంటివి అమెరికాకు ఎలా నచ్చుతాయి? తానే ఓ సూపర్ పవర్ గా వెలుగుదామనుకున్న అమెరికా తనతో ఇంకొకరు పోటీ పడితే ఎలా ఊరుకుంటుంది? జపాన్ ను రెడ్ లిస్ట్ లో పెట్టింది అమెరికా. జపాన్ కు చెక్ పెట్టేందుకు అమెరికా ఓ డెసిషన్ తీసుకుంది. జపాన్ కు విమానాలు, వాటి విడి భాగాలు, మిషన్ టూల్స్, ఏవియేషన్ గ్యాసోలిన్ ఎగుమతులపై నిషేధం విధించింది. మనల్ని ఎదగనీయకుండా తొక్కిపెట్టేందుకే అమెరికా ఆంక్షలు పెట్టింది. అమెరికాను యుద్ధంలోకి లాగి తిరుగులేని దెబ్బతీయాలని అనుకుంది జపాన్. ఫిలిప్పీన్స్ ను ఆక్రమించుకుంటే అమెరికా దానంతటా అదే యుద్ధానికి వస్తుందని జపాన్ ఆశ. అయితే అమెరికా ఆలోచనలు వేరేలా ఉన్నాయి. సరైన స్టేజ్ సెట్ అయ్యే వరకు ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా యుద్ధంలోకి దిగకూడదన్నది అమెరికా వ్యూహం. ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలోనే అమెరికా తన నేవల్ బేస్ ను శాండిగో నుంచి పెరల్ హార్బర్ కు మార్చింది. పెరల్ హార్బర్ అమెరికా గడ్డకు చాలా దూరంలో పెసిఫిక్ సముద్రంలో విసిరేసినట్లుండి దీవుల మధ్యలో ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ కు చెందిన 51వ రాష్ట్రం హనలూలులో ఇదొక భాగం. ఇది తమపై అటాక్ చేయడానికే అని జపాన్ అనుమానం. శత్రువు మనపై అటాక్ చేసే వరకు ఆగే కంటే మనమే శత్రువుపై మెరుపుదాడి చేస్తే బాగుంటుందని జపాన్ ఐడియా. అప్పుడే జపాన్ ఆర్మీ అడ్మైరల్ యమటోటో మెదడులో ఓ బ్లాస్టింగ్ ప్లాన్. అదే పెరల్ హార్బర్ పై అటాక్. ఈ బ్లాస్ట్ తో అమెరికా చచ్చినట్లు యుద్ధంలోకి దిగక తప్పదని జపాన్ నమ్మకం. అందుకే జపాన్ మెరుపుదాడి చేసింది. ఇంతకు ఏమిటా ప్లాన్? జపాన్ టు పెరల్ హార్బర్ యుద్ధ నౌకలు సగం దూరం వరకు సముద్రంలో వెళ్లాలి. అక్కడి నుండి యుద్ధ విమానాలు షిప్పుల మీద నుండి లేచి పెరల్ వైపు దూసుకుపోవాలి. మెరుపు దాడి చేసి తిరిగి యుద్ధ నౌకల మీదకు వచ్చి వాలాలి. పని పూర్తయిన మరుక్షణమే యుద్ధ నౌకలు జపాన్ కు తిరుగు ప్రయాణం మొదలు పెట్టాలి. అమెరికా తేరుకొని మెయిన్ ల్యాండ్ మీద నుంచి యుద్ధ విమానాలను పంపాలనుకున్నా వీలు కాదు. అమెరికా పెసిఫిక్ నౌకాదళాన్ని చావు దెబ్బతీసి చటుక్కున వెనక్కి వచ్చేయాలన్నదే జపాన్ మాస్టర్ ప్లాన్. అయితే ఇది ఊరికే వేసిన ప్లాన్ కాదు. ఇందుకు పెరల్ హార్బర్ గురించి సీక్రెట్ గా తన గూఢచారుల ద్వారా ఎన్నో గుట్టుమట్టులు సేకరించింది. పెరల్ హార్బర్ లో అడుగడుగునా స్పైలను పెట్టింది. పెసిఫిక్ ఫ్లీట్ కదలికలపై నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు పెరల్ నుంచి ఇన్ఫర్మేషన్ జపాన్ కు అందుతూనే ఉంది. ఈ సంగతి అమెరికాకు చాలా లేటుగా తెలిసింది. జపాన్ చేసిన తుంటరి పనికి అమెరికా రెచ్చిపోయింది. యుద్ధం ముసుగులో జపాన్లో పెను విపత్తుకు సిద్ధమైంది. అణుబాంబు ప్రయోగానికి జపాన్నే వేదికగా చేసుకున్న అగ్రరాజ్యం మానవాళి క్షమించలేని నేరానికి పాల్పడింది. అమెరికా పాల్పడిన ఘోరానికి జపాన్ విలవిలలాడిపోయింది. దశాబ్దాల తర్వాత కూడా అమెరికా పాపం జాపనీస్ను వేటాడింది, వేధించింది. పెరల్ హార్బర్ పై ఎటాక్కు రెడీ అయ్యాడు జపాన్ అడ్మిరల్ యమటోటో. అయితే అమెరికా సైనికులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మెరుపుదాడి చెయ్యాలని అనుకున్నాడు. అమెరికాపై వార్ ప్రకటిస్తే బ్రహ్మాండమైన ఐడియా. అయితే వార్ డిక్లరేషన్ అమెరికా సైనికులకు అందేలోగా జపాన్ ఎటాక్ స్టార్ట్ అవ్వాలి. అదే జపాన్ ఆలోచన.
అందుకే 5,000 పదాలతో ఓ పెద్ద వార్ డిక్లరేషన్ ప్రిపేర్ చేసింది జపాన్. దాన్ని వాషింగ్టన్ డీసీలోని జపాన్ ఎంబసీకి పంపారు. జపాన్ ఎంబసీకి ఇది చేరిన అరగంట తరువాత పెరల్ హార్బర్పై అటాక్ చేయాలన్నది ప్లాన్. యుద్ధ సంప్రదాయాన్ని పాటించిన గౌరవాన్ని పొందుతూనే అమెరికాను దొంగదెబ్బ తీసింది జపాన్. ఇది యుద్ధనీతిని ఉల్లంఘించడమేనని అమెరికా ఆక్షేపించింది. అప్పటికప్పుడు అమెరికా కసితో టోక్యోపై దాడి చేసి రావాల్సిందిగా ఆర్మీని పంపింది. టోక్యోపై బాంబుల వర్షం కురిపించాయి అమెరికా దళాలు. జపాన్ అటాక్ చేసి వెళ్లిన తరువాత పెరల్ హార్బర్లో రిపేర్ ఆపరేషన్ మొదలుపెట్టింది అమెరికా. దాదాపు ఏడాది పాటు అహోరాత్రులు శ్రమించింది. నేవీ ఇంజనీర్లు, సివిల్ కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున యాక్షన్లోకి దిగారు. దెబ్బతిన్న యుద్ధ నౌకలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి మళ్లీ వార్ ఫీల్డ్లోకి దిగేలా చేశారు. జపాన్ దాడిలో సముద్ర నీటిలో మునిగిపోయిన యుఎస్ఎస్ అరిజోనాను నీటిలో అలాగే వదిలేసి వార్ మెమోరియల్గా మార్చారు. దాదాపు ఏడాదికి పైనే కష్టపడ్డారు. జపాన్పై యుద్ధానికి అన్నింటినీ సిద్ధం చేశారు. జపాన్కు బుద్ధి చెప్పాలన్న కసితో అమెరికన్ ఆర్మీ ఈ ఆపరేషన్ను వేగంగా పూర్తి చేసింది. జపాన్ రెచ్చగొట్టడంతో రెండో ప్రపంచ యుద్ధంలోకి దూకింది అమెరికా. యుద్ధం కన్నా అమెరికాకు అత్యంత ముఖ్యమైనది జపాన్పై ప్రతీకారం తీర్చుకోవడం. రెండో ప్రపంచ యుద్ధానికి చాలా ముందుగానే అమెరికా ఆటం బాంబ్ తయారీలో నిమగ్నమై ఉంది. ఆటం బాంబు తయారైపోయింది. మరి దాన్ని ఎక్కడ ప్రయోగించాలి? ఆ ఎదురు చూపులోంచే అమెరికాకు ఓ వికృత ఆలోచన వచ్చింది. జపాన్కు గుణపాఠం చెప్పడానికి ఆటం బాంబు ప్రయోగమే తిరుగులేనిదని అమెరికా అనుకుంది. అది అత్యంత క్రూరమైన నిర్ణయమని తెలిసి కూడా జపాన్పై ఆటం బాంబు ప్రయోగానికి అమెరికా సిద్ధమైపోయింది. 1945 ఆగస్టు 6న జపాన్లోని హీరోషిమాపై అమెరికా ఆటం బాంబు ప్రయోగించింది. తెల్లవారుతుండగా హీరోషిమా వాసులు తమ దైనందిన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండగా ఆకాశం నుంచి అమెరికా ఆటం బాంబును జారవిడిచింది. అది 45 సెకండ్లలో భూమిని తాకి కోటి ప్రళయాల భీభత్సంతో విధ్వంసం సృష్టించింది. ఆటం బాంబు దాడికి 130,000 మంది మృతి చెందారు. ఏళ్ల తరబడి ప్రాణాంతక వ్యాధులతో ఇబ్బందులు పడ్డారు. జన్యు సంబంధ లోపాలతో కొన్ని తరాల పాటు వైకల్యంతో పిల్లలు పుట్టారు. మరో 3 రోజుల తరువాత ఆగస్టు 9న జపాన్లోని నాగసాకిపై మరో ఆటం బాంబు వేసింది అమెరికా. మరో విషాదం. ఈసారి 50,000 మంది వరకు మృతి చెందారు. జపాన్పై ప్రతీకారం ముసుగులో అమెరికా చేసిన ఘోర పాపం మానవ చరిత్రకే మాసిపోని మచ్చగా మిగిలిపోయింది. పెరల్ హార్బర్పై దాడితో రెండో ప్రపంచ యుద్ధంలో అడుగుపెట్టిన అమెరికా జపాన్పై దాడితో యుద్ధాన్ని ముగించింది. కానీ అమెరికా చేసిన నేరం 70 ఏళ్ల తరువాత కూడా అగ్రదేశాన్ని బోనులోనే నిలబెట్టింది. ఇప్పటికీ అమెరికాను శపిస్తూనే జపనీయులు రోజు ఆరంభిస్తారంటే ఆటం బాంబు మిగిల్చిన విషాదం, విధ్వంసం ఎంతటి తీవ్రమైనవో అర్థం చేసుకోవచ్చు.